జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము 57వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 57వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే, విశ్వామిత్రుడు రాజర్షి యగుట, త్రిశంకు మహారాజు సశరీర స్వర్గ ప్రాప్తికై వశిష్ఠ మహర్షిని ప్రార్థించుట, అందులకు ఆయన నిరాకరించుట, పిదప ఆ రాజు ఆయన కుమారులను అభ్యర్థించుట ఇత్యాది విషయాలన్నింటినీ ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1-2 శ్లోకాలు. తతః సంతప్త హృదయః స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య వినిస్పశ్య కృతవైరో మహాత్మనా స దక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవాం తతాపపరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః ఫలమూలాశనోదాంతః చకార సుమహత్తపః. 1-2 శ్లోకాల తాత్పర్యము. ఓ రాఘవ, మహాత్ముడైన వశిష్ఠునితో వైరము పోనుట వలన తనకు కలిగిన పరాభవమును గుర్తు చేసుకొనుచు విశ్వామిత్రుడు మిక్కిలి పరితపింపసాగెను. పిదప అతడు పదే పదే నిట్టూర్చుచు పట్టమహిషితో కూడి దక్షిణ దిశకు వెళ్లి ఫలమూలములను మాత్రమే ఆహారముగా తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహముతో మిక్కిలి తీవ్రమైన తపస్సును ఆచరించెను. నిన్నటి సర్గలో ఏం చూసామండి, విశ్వామిత్రుల వారు ఎన్నో ఆయుధాలను ప్రయోగిస్తాడు. అతని అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండంతో, తన తపశ్శక్తితో అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తాడు. ఒక రకంగా చిత్తుగా ఓడించాడు అని చెప్పొచ్చు. అలా చేశాక అదంతా గుర్తు చేసుకొని ఈ విశ్వామిత్ర మహారాజు ఎంతో పరితపించాడనమాట. తర్వాత అతని భార్యతో కలిసి దక్షిణ దిశకు వెళ్ళి ఫలమూలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో ఈసారి మళ్ళీ తీవ్రమైన తపస్సును ఆచరిస్తున్నాడు. 3వ శ్లోకం. అదాస్య జగ్నిరే పుత్రాః సత్యధర్మపరాయణాః హవిష్యందో మధుష్యందో దృఢనేత్రో మహారథః. 3వ శ్లోకం తాత్పర్యము. అక్కడ ఆయనకు హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను 4 పుత్రులు కలిగిరి. వారు సత్యవచనులు, ధర్మపరాయణులు. విశ్వామిత్ర మహారాజు తన భార్యతో కలిసి దక్షిణ దిశకు వెళ్లి అక్కడ తపస్సు చేస్తున్నాడు కదండి. అక్కడ ఆయనకు 4 కుమారులు కలిగారు. వారు సత్యవచనులు మరియు ధర్మపరాయణులు. 4వ శ్లోకం. పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మలోక పితామహః అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోదనం. 4వ శ్లోకం తాత్పర్యము. అతడు 1000 సంవత్సరములు తీవ్రముగా తపస్సొనర్చిన పిమ్మట సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై మహాతపస్వి అయిన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. ఈ విశ్వామిత్ర మహారాజు ఇప్పుడు 1000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఈ విధంగా పలుకుతున్నాడు. 5వ శ్లోకం. జితా రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజాం అనేన తపసా త్వాం తో రాజర్షిరితి విద్మహే. 5వ శ్లోకం తాత్పర్యము. ఓ కౌశిక, నీవు నీ తపశ్శక్తిచే రాజర్షులు పొందేది లోకములను జయించితివి. నీవు ఆచరించిన ఈ తపశ్చర్యను బట్టి నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను. ఏమంటున్నారంటే బ్రహ్మదేవుల వారు, ఓ కౌశిక, నువ్వు ఇంత తీవ్రమైన తపస్సు చేశావు, దానికి ఫలితం రాజర్షులు పొందే లోకాలను పొందుతావు. నీవు ఆచరించిన ఈ తపస్సును బట్టి నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను, అంటే రాజులలో ఉత్తముడిగా గుర్తిస్తున్నాను అని బ్రహ్మదేవుల వారు చెప్పారు. 6వ శ్లోకం. ఏవ ముక్త్వా మహాతేజాం జగామ సహదైవతైః త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః. 6వ శ్లోకం తాత్పర్యము. లోకములను సృష్టించువాడును మహా తేజస్వియు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిదప తన సత్యలోకమునకు వెళ్ళెను. ఆయన వెంట వచ్చిన దేవతలను దివికేగిరి. 7వ శ్లోకం. విశ్వామిత్రోపి తచ్చుత్వా
శ్రియా కించిదవాన్ముఖః దుఃఖేన మహతావిష్టః సమన్యురిదమబ్రవీత్. 7వ శ్లోకం తాత్పర్యము. విశ్వామిత్రుడు బ్రహ్మవచనములను విని సిగ్గుతో తల వంచుకొనెను మరియు తీవ్రమైన దుఃఖమునకు లోనై కోపముతో ఇట్లనుకొనెను. ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నాడు అనేది ముందు శ్లోకాల్లో తెలుస్తుందండి. 8వ శ్లోకం. తపచ్చసు మహత్ తప్తం రాజర్షి రితిమాం విదుః దేవాసర్షి గణా సర్వే నాస్తి మన్యే తపఫలం. 8వ శ్లోకం తాత్పర్యము. నేను ఇంతటి తీవ్రమైన తపస్సు నర్చినను సమస్త దేవతలను ఋషీశ్వరులను నన్ను రాజర్షిగా మాత్రమే గుర్తించిరి. నా తపస్సునకు తగిన ఫలితము దక్కలేదనియే తలంతును. ఎందుకు అంతలా దుఃఖిస్తున్నాడు అంటే 1000 సంవత్సరాలు మరి తీవ్రమైన తపస్సు చేశాడు కదండి. అంత తపస్సు చేసినా కూడా ఫలితం లేదు. నన్ను బ్రహ్మర్షిగా కాకుండా కేవలం రాజర్షిగానే ఈ దేవతలు గుర్తించారు అని చెప్పేసి బాధపడుతున్నాడు. 9వ శ్లోకం. ఇది నిశ్చిత్య మనసాం భూయ ఏవ మహాతపాః తపచ్చకార కాకుత్స్థాం పరమం పరమాత్మవాన్. 9వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు ఇట్లు తలపోసి మునుపటి కంటెను తీవ్రముగా తపస్సు చేయనారంభించెను. ఈసారి ఇంకా దృఢ సంకల్పంతో తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించు విశ్వామిత్రుడు. 10-12 శ్లోకాలు. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియః త్రిశంకురితి విఖ్యాతాం ఇక్ష్వాకు కులవర్ధనః తస్య బుద్ధి సముత్పన్నాం యజేయమితి రాఘవా గచ్ఛేయం స శరీరేణ దేవానాం పరమాం గతిం స వసిష్ఠం సమాహూయ కథాయామాస చింతితం అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా. 10-12 శ్లోకాల తాత్పర్యము. ఇదే కాలమున ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన త్రిశంకు మహారాజు వర్ధిల్లుచుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, అన్ని విధములుగా ఖ్యాతికెక్కిన వాడు. ఓ రఘువర, గొప్ప యజ్ఞములను నర్చి తత్ప్రభావమున దేవతలకు నివాస భూమి అయిన స్వర్గమునకు సశరీరముగా వెళ్ళవలెను అని అతనికి బుద్ధి పుట్టెను. వెంటనే అతడు వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి ఆయనకు తన సంకల్పమును తెలిపెను. అంతటా మహాత్ముడైన వశిష్ఠుడు అది అసాధ్యము అని వచించెను. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ శతానందుడు శ్రీరాముల వారికి ఇదే కాలంలో, ఏ కాలము అంటే ఇక్కడ విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల వారికి యుద్ధం జరిగింది. తర్వాత విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. దాని నుంచి కూడా మళ్ళీ తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు కదా. ఇదే సమయంలో ఇక్ష్వాకు వంశంలోనే ప్రముఖుడైనటువంటి త్రిశంకు మహారాజు ఆ కాలంలో పరిపాలిస్తున్నాడు. అతడు సత్యవాది, ఇంద్రియాలను గెలిచినటువంటి వాడు, అన్ని రకాలుగా కూడా ప్రఖ్యాతిగాంచిన వాడనమాట. అతడికి ఒక కోరిక కలిగింది. ఏంటి అంటే, రకరకాల యజ్ఞములను చేసి దాని ఫలితంతో దేవతలకు నివాసమైన స్వర్గమునకు సశరీరంగా వెళ్ళాలి అని, అంటే బ్రతికుండగానే స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక అతనికి పుట్టింది. ఆ కోరిక పుట్టిన వెంటనే అతడు వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి ఆయనకు తన కోరికను తెలిపాడనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇది కుదరదు, ఇది అసాధ్యము అని పలికాడు. 13-14 శ్లోకాలు. ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన స యయౌ దక్షిణాం దిశం తతస్తత్కర్మ సిద్ధ్యర్థం పుత్రాం తస్య గతో నృపః వాసిష్ఠా దీర్ఘ తపసః తపో యత్ర హితేపి రే త్రిశంకుస్సు మహాతేజాః శతం పరమభాస్వరం. 13-14 శ్లోకాల తాత్పర్యము. వశిష్ఠుడు తన కోరికను నిరాకరింపగా ఆ రాజు దక్షిణ దిశగా బయలుదేరెను. తన మనోరథ సిద్ధికై వశిష్ఠుని పుత్రుల కడకు వెళ్ళెను. అచట దీర్ఘకాలము నుండి తపమునరించుచు తేజోమూర్తులయున్న ఎక్కువ మంది వశిష్ఠ పుత్రులను మహా తేజస్వియగు త్రిశంకువు దర్శించెను. వశిష్ఠ మహర్షికి ఎంతో శక్తి ఉందండి. ముందు సర్గల్లో చూసాం కదండి. ఆయన తలుచుకుంటే
ఈ త్రిశంకు కోరిన కోరికను తీర్చొచ్చు, ఆయనకంత శక్తి ఉంది. కానీ ఈ త్రిశంకుకి అంతటి అర్హత ఇంకా రాలేదు అని అర్థం అన్నమాట. ఎందుకంటే సశరీరంతో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దానికి ముందు మనం అర్హత సంపాదించుకోవాలన్నమాట. అందుకోసమై తన కోరికను తీర్చుకోవాలని చెప్పేసి వశిష్ఠ మహర్షి నిరాకరించాడు అని చెప్పేసి ఆ రాజు దక్షిణ దిశగా వెళ్ళాడు. అక్కడ తన మనోరిధి సిద్ధికై వశిష్ఠుని పుత్రుల దగ్గరికి వెళ్ళాడనమాట. అక్కడ వశిష్ఠుని పుత్రులు చాలా మంది తేజోమూర్తులై ఉన్నారు. వాళ్ళు చాలా కాలం నుండి తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఈ త్రిశంకు మహారాజు చూశాడనమాట. 15 నుండి 17 శ్లోకాలు. వశిష్ఠ పుత్రాన్ దదృశే తప్యమానాన్ యశస్వినః సోభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్ అభివాద్యానుపూర్వ్యేన హ్రియా కించదవాముఖః అబ్రవీత్ సుమహాభాగాన్ సర్వానేవ కృతాంజలిః శరణం వః ప్రపద్యేహం శరణ్యాన్ శరణాగతః ప్రత్యాఖ్యాతోస్మి భద్రం వో వశిష్ఠేన మహాత్మనా. 15 నుంచి 17 శ్లోకాల తాత్పర్యము. అతడు మహాత్ములైన గురుసుతులందరినీ సమీపించి క్రమముగా వినయముతో వారికి ప్రణమిల్లెను. పిమ్మట లజ్జతో తలవంచుకొని అంజలి ఘటించి ఆ మహానుభావులతో ఇట్లు విన్నవించుకొనెను. మీరు అనన్య శరణ్యులు, ప్రపత్తితో మిమ్ము శరణుజొచ్చుచున్నాను, నన్నాదుకొనుడు, మీకు పుణ్యముండును. మహాత్ముడైన వశిష్ఠ మహర్షిచే నేను నిరాకరింపబడితిని. ఈ త్రిశంకు మహారాజు ఆ వశిష్ఠ మహర్షి యొక్క కుమారులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినయంగా నమస్కారం చేసి తల వంచి నమస్కారం చేసి ఆ తర్వాత వాళ్ళతో మీరే నాకు శరణు, మీరే నన్ను ఆదుకోవాలి, ఎందుకంటే వశిష్ఠ మహర్షి నా కోరికను తీర్చలేదు, ఇక మీరే నాకు దిక్కు అన్నట్లుగా వేడుకుంటున్నాడు. 18, 19 శ్లోకాలు. యష్టు కామో మహాయజ్ఞం తదను జ్ఞాతుమర్హదా గురుపుత్రానహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయే శిరసా ప్రణతో యాచే బ్రహ్మాణాం తపసి స్థితాన్ తే మాం భవంత సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః సశరీరో యదాహం హి దేవలోకమవాప్నుయాం. 18 నుంచి 19 శ్లోకాల తాత్పర్యము. నేనొక మహాయజ్ఞమును చేయదలచితిని, దానికి మీరు ఆజ్ఞ ఇవ్వండి. గురుపుత్రులైన మీ అందరికీ నమస్కరించి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. తపమునరించుచున్న బ్రహ్మవేత్తలైన మీకు శిరసా ప్రణమిల్లి ప్రార్థించుచున్నాను. నేను సశరీరముగా దేవలోకమును పొందగోరుచున్నాను. నా మనోరథ సిద్ధికై పూజ్యులైన మీరు విచ్చేసి నాతో యజ్ఞమును జరిపింపగలరు. అంటే వేదంలో చాలా యజ్ఞాలు ఉంటాయండి. అందులో కొన్ని యజ్ఞాలు చేస్తే సశరీరంతో స్వర్గానికి వెళ్ళొచ్చు అని ఉంటుందన్నమాట. అందుకని అటువంటి యజ్ఞాన్ని నేను చేయదలుచుకున్నాను. దానికి మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఎందుకంటే మీరు బ్రహ్మవేత్తలు, మీకు శిరస పాదాభివందనం చేస్తున్నాను. నేను సశరీరముతో దేవలోకమును పొందగోరుచున్నాను. నా మనోరథ సిద్ధికై పూజ్యులైన మీరు విచ్చేసి నాతో యజ్ఞం జరిపించండి అని వేడుకుంటున్నాడు అనమాట. యజ్ఞకర్తగా నేనుంటాను, మీరు దగ్గరుండి యజ్ఞాన్ని జరిపించండి, దాంతో నా కోరిక తీరుతుంది అన్నట్లుగా వేడుకుంటున్నాడు. 20వ శ్లోకం. ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన గతిమన్యాం తపోధనాః గురుపుత్రాన్ ఋతే సర్వాన్ నాహం పశ్యామి కాంచన. 20వ శ్లోకం తాత్పర్యము. ఓ తపోధనులారా, ఈ విషయమున వశిష్ఠ ముని చేత నేను తిరస్కరింపబడితిని. యజ్ఞ కార్యసిద్ధికై గురుపుత్రులైన మిమ్మలను ఆశ్రయించుట తప్ప నాకు మరి ఒక మార్గం కనిపించుటలేదు. అంటే ఇంతకు ముందు జరిగిన వృత్తాంతం చెప్తున్నారు. వశిష్ఠ మహర్షి అసాధ్యము అన్నారు కదా, ఇప్పుడు నాకు గురుపుత్రులైన మీరే దిక్కు, నాకు ఇంకో మార్గం లేదు అని వేడుకుంటున్నాడు. 21, 22 శ్లోకాలు. ఇక్ష్వాకునాం హి సర్వేషాం పురోదాహ పరమాగతిః పురోదసస్తు విద్వాంసః తారయంతి సదా నృపాన్
తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ. 21-22 శ్లోకాల తాత్పర్యము. ఇక్ష్వాకు ప్రభువులందరికీ పురోహితుడైన వశిష్ఠుడే వారికి పరమగతి. విద్వాంసులైన పురోహితులు రాజులను సర్వదా ఉద్ధరించుచుందురు. మీరు వశిష్ఠుని అంతటి వారు, అందువలన పూజ్యులైన మీరే మాకు రక్షకులు. ఏమంటున్నారంటే ఈ త్రిశంకు మహారాజు మా ఇక్ష్వాకు రాజులందరికీ కూడా పురోహితుడు వశిష్ఠ మహర్షి, అతనే మాకు దిక్కు. కానీ ఇప్పుడు ఆయన ఒప్పుకోలేదు కదండి, అందుకని మీరందరూ కూడా వశిష్ఠుని అంతటి వారు, అందువలన మీరు మాకు రక్షకులు అని చెప్తున్నారు. చూద్దాం మరి వీళ్ళు ఒప్పుకుంటారా లేదా, రేపటి సర్గలో తెలుసుకుందాము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తపంచాశ సర్గః. రేపు 58వ సర్గలో కలుద్దామండి. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.